క్లియర్గా ఏమని చెప్పారు, ఆల్రెడీ పాయిజన్ ఏది మన మధు అకౌంట్ నుంచి శివ చౌహాన్ అకౌంట్కు డబ్బులు కూడా పోయాయని చెప్పారు. మేము ఎక్కడ నింద ఆరోపణలో లేకపోతే మిగతాది ఏం చేయట్లేదు, నిజం వైపు మాత్రమే నిలబడుతున్నాం. పోలీస్ ఈఓడబ్ల్యూ అన్నలకు కూడా చేతులు ఎత్తి నిజంగా చెప్తున్నా, జనసేన పార్టీ నుంచి కావచ్చు కానీ నా తరపు నుంచి, సంపత్ నాయక్ తరపు నుంచి, అశోక్ తరపు నుంచి, మేము మిగతా వాళ్ళ తరపు నుంచి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం. డబ్బులు రికవరీ చేయండి, ఇక్కడితో మేము ఆపేస్తాం, మాకు ఎటువంటిది వద్దు. మంగ్లీ నువ్వు చాలా మందితో ప్రెజర్ చేపిస్తున్నావు, చాలా మంది మన పెద్దలతో చేపిస్తున్నావు కదా, వాళ్ళందరికీ మన పెద్దలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నారు. 90% చనిపోయింది గిరిజన బిడ్డలే. మీ మీడియా వాళ్ళందరూ వచ్చిండ్రు ఆ రోజు. నిజంగా మీరు చెప్పండి అన్న, మీ 31 మంది వచ్చిండ్రు. ఆ అర్ధరాత్రి ఆమె పోయేది ఉండేనా అంత దూరం? ప్రతి ఒక్క మీడియాని తీసుకొని పోయినా మీరట డబ్బులు కమ్ముడిపోయినరట అన్న. మీకు ఎంత డబ్బులు ఇస్తే ఈ మీడియా వాళ్ళు అక్కడికని నిజాన్ని మీరు గుండెలలో దాచుకొని నిజం వైపు నిలబడ్డారు. మీకు చేతులెత్తి మరొకసారి సెల్యూట్ చేస్తున్నాను. అందుకనే ఒక్కొక్క ఫోటో కానీ ఒక్కొక్క వీడియో కానీ అన్నీ బయటకు వస్తున్నాయి. మేము నిజంగానే చేయాలనుకుంటే ఎంతో చేయొచ్చు, కానీ మేము ఒకటే చెప్తున్నాము, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇవాళ మాకు మద్దతు ఇచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా మిత్రులు కత్తి సైదులు గారు, అదేవిధంగా సిస్టర్ ప్రత్యూష గారు కూడా దీంట్లో సపోర్ట్ చేసినారు. మీ అందరికీ మరి ఒకసారి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ నిజం వైపు మాత్రమే నిలబడతాం. బాధితులకు న్యాయం జరగాలి, ఎవడైతే నిందితులు ఉన్నాడో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మళ్ళీ చెప్తున్నాము, ఈ ఫోటో చాలా క్లియర్గా ఇది ఎక్కడిది మీరే చెప్పాలి. ఆ వీడియో విజువల్స్ కూడా నేను మీ అందరికీ ఇవ్వబోతున్నాను తెలియజేసుకుంటూ, నేను మీ సంపత్ నాయక్ని. బాధితులు మళ్ళీ చెప్తున్నా, మీరు ధైర్యంగా ఉండండి, ఆత్మహత్యలు వద్దు. నేను ప్రతిసారి చెప్పేది ఇదే, బయటికి రండి. పోలీస్ స్టేషన్లలో ఇవాళ మిమ్మల్ని మధుగాడు మభ్యపెట్టి కేవలం మధు పైనే కొన్ని కేసులు అయినట్టు చూపిస్తున్నాడు. నిన్న శివ కూడా అన్నాడు కదా, మా పైన ఇంకో ఫోటో అన్నావు గారు, అరే బాబు శివ చౌహాన్ మాట్లాడరు. ఇప్పుడు ఆ వీడియో కూడా రిలీజ్ చేసిన, మాట్లాడరు. ఇప్పుడు మంగ్లీ గారు మాట్లాడండి. మేము పర్సనల్గా ఎవరిపైన గర్జలేదు. నీకు ఒకటే మాట చెప్పిన, దీంట్లో నువ్వు కానీ ఉంటే తీవ్ర పరిమాణాలు ఉంటాయని ఆ రోజే హెచ్చరించిన. విజయవాడలో ఉన్నప్పుడు చాలా క్లారిటీగా మాట్లాడినా, ఆ తీవ్ర పరిమాణాలే ఇగో ఇవాళ నిజం వైపు నిలబడ్డ వాళ్ళు. ఇప్పటికైనా రండి, బయటికి రండి. ఇవాళ మా వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే, నిందితులు ఎక్కడున్నా జుట్టు పట్టుకొని లాక్కొని వస్తా అని మా పార్టీ నుంచి నాకు కాల్ చేసినందుకు, ధైర్యం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తమ్ముడు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మాట్లాడారు అందరు కానీ ఈరోజు ఏదైతే గత 20 రోజుల నుండి మేము ఏదైతే బాధితుల తరపున ఉండి వారి తరపున కొట్లాడుతున్నందుకు మాపై ఎన్నో ఒత్తిళ్లు, ఎంతో మందితో మాకు ఫోన్లు చేసి బెదిరించి మాకు మీరు సైలెంట్ అవ్వాలి, దీంట్లో మీరు మాట్లాడొద్దని మేము చాలా పెద్దలతో మాతో మాట్లాడిస్తూ ఉన్నారు. అయితే మేము బాధితుల తరపున గత 20 రోజుల నుంచి ఎప్పుడైతే ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి మేము కంప్లైంట్ చేసి ఆ రోజు చెప్పాము, 2 రోజుల తర్వాత పూర్తి ఆధారాలతోని ప్రతిరోజు మీడియా ముందు మాకు వచ్చినటువంటి ఆధారాలను పూర్తిగా బయటపెట్టాం. ఈరోజు ఏదైతే మంగ్లీ గారి సోదరుడు శివ చౌహాన్ ప్రెస్ మీట్ పెట్టారు. గత 20 రోజుల నుంచి ఈ శివ చౌహాన్ ఎక్కడ దాచుకున్నాడు? ఈరోజు పాల్తీ రమేష్ చనిపోయిండు, ఆ చనిపోయినటువంటి వ్యక్తికి పూర్తి బాధ్యత మీరు వహిస్తారా? ఈ గత 20 రోజుల నుంచి మీరు ఎక్కడికి వెళ్ళారు? ఈరోజు ఆ కుటుంబానికి ఎందుకు పరామర్శించలేదు? ఈరోజు ఆ కుటుంబానికి దిక్కేవారు? ఈరోజు మీపై ఇంత ఆరోపణలు చేస్తుంటే మీరు ఓర్వలేక ఈరోజు మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఎవరో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని మాట్లాడుతున్నారు. మరి ఇదే అసిస్టెంట్ రమావత్ రమేష్ చెప్తున్న దాంట్లో క్లారిటీ ఉంది కదా. నువ్వు చెప్పే దాంట్లో, రమావత్ రమేష్ చెప్పే దాంట్లో, మరి కోకాపేట్ సర్వీస్ సెంటర్లో నువ్వు బండి 10 నిమిషాల పాటు ఎందుకు ఆపినావు? అక్కడికి వెళ్ళి 30 లక్షల రూపాయల బ్యాగు ఏ కారులో పంపించినావు? ఈ క్లారిటీ చెప్పకుండా ఎందుకు నువ్వు జంప్ అవుతున్నావు? శివ చౌహాన్ దీనికి పూర్తి ఆధారాలు. నీకెవరో తెలియని వ్యక్తులతోని కర్నూలులో నువ్వు హోటల్లో భోజనానికి ఎందుకు వెళ్తున్నావు? వాళ్ళతో గుడ్లకు ఎందుకు వెళ్తున్నావు? వాళ్ళతో సిమెంట్ ఫ్యాక్టరీకి ఎందుకు వెళ్తున్నావు? మరి కర్ణాటక మాజీ మంత్రి తన మనవడి దగ్గర నువ్వు డబ్బులు ఎందుకు తీసుకున్నావు? మరి మీ అక్క మిర్యాలగూడ నుంచి ఒకసారి నేను భోజనం చేసిన పాపానికి నన్ను ఈరోజు ఈ విధంగా నన్ను కుట్ర పంతున్నారన్నారు. మరి ఈ ఫోటో ఎక్కడిది? మీ అక్క ఒక్కసారి కలిసిందన్నది కదా.
మరి ఈ ఫోటో ఎక్కడిది? ఈరోజు మధు మీ ఇంట్లో కూర్చొని భోజనం చేస్తున్నటువంటి వీడియోని మేమంతా మీడియా ముందుకు పెట్టాము. ఎస్, ఈరోజు బాధితులు మా తరపున ఉన్నారు. బాధితులకు అన్యాయం జరిగిపోతుంది. ఇకపై మేము తొందరలోనే రాష్ట్ర గవర్నర్ గారిని కూడా కలిసి వినతి పత్రం ఇవ్వబోతున్నాం. అలాగే ఇకపై ఈ ప్రెస్ మీట్లు ఉండవు. ప్రజా పోరాటాలు, బాధితులతోనే ప్రజా పోరాటంలో దిగుతాం. కాబట్టి మీ అందరూ సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. హనుమాన్ నాయక్ గారు ఒక్క నిమిషం మాట్లాడతారు. ఈరోజు పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ మీడియాకు నమస్కారం చేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వేలాది మంది బంజారా బాధితులు ప్రాణాలు తీసుకోవడానికి మరి ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. మరి దయచేసి నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఆత్మహత్యలు మానండి. మీకు అన్ని రకాల మీతో ఉండి మీకు రికార్డు జరిగే విధంగా మేము పోరాటం చేస్తాం. మరి ఈరోజు జరిగింది ఎవరికో కాదు, బంజారా బిడ్డలకు, గిరిజన బిడ్డలంతా కూడా ఈరోజు 4-5 జిల్లాల నుండి తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి అఘాత్యం, ఈ మహమ్మారి మంగ్లీ కావచ్చు, వారి సోదరుడు కావచ్చు, ఈరోజు వందలాది కోట్ల రూపాయల డబ్బును మరి గిరిజనుల దగ్గర వెచ్చించి వాళ్ళ ప్రాణాలు తీసే విధంగా ఇలాంటి పని చేశారు. కాబట్టి మేము గిరిజన సంఘాలు ఏవైతే రాష్ట్రాలలో ఉన్నాయో ఈ సంఘాలన్నీ కూడా మీ బాధితుల తరపున నిలబడతాం. మీకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తాం. ఎవరికి భయపడేది లేదు. ఎందుకంటే ఓ గిరిజన జాతి, బంజారా జాతిలో పుట్టినటువంటి మంగళి ఈ విధంగా ఈరోజు గిరిజనుల ప్రాణాలు కోల్పోయే విధంగా వందలాది కోట్ల రూపాయలు డబ్బును మోసం చేసి ఈరోజు వాళ్ళు చనిపోతా ఉన్నారు. దయచేసి బంజారా మిత్రులు ఎవరు కూడా అఘాత్యానికి పాల్పడకూడదు. మీకు న్యాయం జరిగే వరకు మేము ఈ పోరాటాన్ని ఆపము. మీకు బాధితులను ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ జుట్టు బట్టి బయటకు తీసుకొని వచ్చి మీకు న్యాయం జరిగే విధంగా పనిచేస్తామని ఈరోజు ఈ వేయి ద్వారా సంపత్ నాయక్ కావచ్చు, మరి అశోక్ కావచ్చు, మరి మన రఘురాం కావచ్చు, ఏవైతే గిరిజన సంఘాలు ఉన్నాయో సంఘాలన్నీ ఐక్యతతో వరదిల్లాలి, ముందుకు రావాలి, బాధితుల తరపున నిలబడాలి. వాళ్లకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేసి వాళ్ళకు బాధితులకు రికవరీ అయ్యే విధంగా పోలీస్ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో మరి మద్దతు చేస్తుంది. నేను ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అయ్యా నీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గిరిజన జాతి మారుమూల తాండాల్లో పుట్టి రూపాయి జమ చేసుకొని ఎక్కడో బతుకుదామని అనుకుంటే ఇలాంటి మహమ్మారీలు ఎంబడిపడి గిరిజన బిడ్డల ప్రాణాలు తీసే విధంగా ఈరోజు లక్షలాది కోట్ల రూపాయలు తీసేసుకొని మరి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. 9 మంది ఇప్పటికే చనిపోయారు. 2 ఈరోజు ఫైజన్ తీసుకున్నారు. మీరు ఏదన్నా కనువిప్పు ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వీళ్ళని బయటకు తీసుకొని వచ్చి బాధితులను ఆదుకోవాలి, వాళ్ళ ప్రాణ నష్టం జరగకుండా ముందుకు ఆలోచన చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నాను. మరి ఒకటే, బాధితులందరూ ఎవరున్నా ఎక్కడ కూడా మీరు రాష్ట్రంగా ఉండకండి, మీరు ముందుకు రండి, ప్రాణాలు తీసుకోకండి, అఘాత్యాలు చేసుకోకండి. పూర్తిగా మీకు అండగా నిలబడి మీ కొరకు ఇంటికి అదే విధంగా మధు వాళ్ళ ఇంటికి ఎంత దూరం అంటే కేవలం 100 మీటర్లు మాత్రమే. మంగ్లీ గారు ఏమన్నారు, కేవలం మేము ఒకటేసారి వెళ్ళాము అన్నది. అదేవిధంగా ఒక్కసారి తను ఏం చదివిందో చూడండి. నల్గొండ జిల్లా పలుగుతండాలో రమావతి మధును నమ్మి మోసపోయిన బాధితుడు మరణ వార్త అత్యంత బాధాకరం. మరి మీరు ఎందుకు వెళ్ళలేదు? ఒక దుర్మార్గుడని తెలియక మాట్లాడిన పాపానికి వాడు పట్టుబట్టి పిలిస్తే నా బ్యాండ్ టీంతో కలిసి ఒక పూట భోజనం తినడానికి మాత్రమే వెళ్ళాను, భయంకరమైన క్షోభ అనుభవిస్తున్నాను అన్నది. ఒక పూట తినడానికి మాత్రమే అన్నది. రైట్, ఒక పూట తినడానికి. ఇప్పటివరకు మీరు మంగ్లీ గారి దగ్గర ఒకటే బిల్డింగ్ దగ్గర ఉన్న ఫోటో ఇప్పటివరకు మీరు చూసారు కదా. మంగ్లీ గారికి నేను అడుగుతున్నా, ఇది రెండో ఫోటో, దీన్ని క్లారిటీగా తీసుకోండి. ఇది రెండో ఫోటో, దీనిపైన మీరు నిజాలు తెలవాలి. ఇప్పటికే 9 మంది చనిపోయారు. ఇవాళ 2 పాయిజన్ తీసుకున్నారు. లేటెస్ట్గా 11వది. 2 చావు బతుకుల మధ్యలో ఉన్నారు. బయటికి రండి. మేమేమి కావాలని మీకు చెప్పట్లేదు, మేమేమి కావాలని మీ పైన నిందారోపణలు వేయట్లేదు. మీరు మాట్లాడిన మాటలను బట్టే మేము మాట్లాడుతున్నాము. ఇక్కడ బంజారా బిడ్డలు 90% బంజారా బిడ్డలే. ఇక్కడ అనేక మంది చనిపోతున్నారు. రైట్, మీకు రెండో ఫోటో రిలీజ్ చేశాను కదా. ఇప్పుడు ఇక మూడో ఫోటో ఒకటి వీడియో రిలీజ్ చేయబోతున్నాను. ఈ వీడియో ఎవరిదో మీరు స్పష్టంగా చెప్పాలి.
మళ్ళీ ప్లే చేస్తున్నాను. సారీ అండి. ఇవన్నీ నేను మీకు వీడియో ఫోటేజ్ను పేపర్ ఫోటేజ్ చెప్తున్నాను. నేను ఏమంటున్నా అంటే మిత్రులారా, నిజం వైపు మాత్రమే నిలబడతాం, నిజాయితీతో మాత్రమే ఉంటాం. ఇందులో అనేక మంది నిజానికి అవమానాలు ఎక్కువ, నిజానికి చీత్కారాలు ఎక్కువ, నిజానికి ఏంటంటే ధైర్యం కూడా ఎక్కువ. ఇవాళ 2 రోజులు లేట్ అయినా కావచ్చు కానీ నిజం ఎప్పటికీ బయటికే వస్తుంది. ఇవాళ అనేక మంది ఎప్పుడైతే మా సంఘాలలో సైలెంట్గా ఉన్న వాళ్ళు కూడా, అంటే కొంతమంది తనకు మద్దతు ఇచ్చే వాళ్ళు కూడా ఉపశమనం వెనక్కి తీసుకున్నారు. ఇవాళ హనుమాన్ నాయక్ అన్న వాళ్ళు కావచ్చు, ఎల్ఎస్పిఎస్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే నంగారపేట లాంటి వాళ్ళు చాలా మంది, అనేక మంది ఇవాళ రెడ్డి మిత్రులు మాదిగ సంఘాల నుంచి, మాల సంఘాల నుంచి, బీసీ సంఘాల నుంచి సపోర్ట్ చేస్తున్నారు. మీరు ధైర్యంగా వెళ్ళండి. ఇవాళ ఎవడైతే మంగ్లీకి సపోర్ట్ చేస్తున్నాడో వాళ్ళని వెతుకుతున్నారు. ఇక నేను